Students, now we are discussing preparation strategy in antennas. So, advanced communication లో ఇది కూడా చాలా మేజర్ టాపిక్ అండ్ మనం మళ్ళీ ఈ సబ్జెక్ట్ని బీటెక్లో ఒక సబ్జెక్ట్ లాగా చదువుతాం. యాంటీనాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తామో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే వైర్లెస్ కమ్యూనికేషన్లోకి ఎంటర్ అయ్యాము, ప్రజెంట్ అంతా ఆన్లైన్ వైర్లెస్ కమ్యూనికేషన్ చేస్తున్నాం. సో ఇలాంటి జాబ్ సైడ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మనని బేసిక్ అడిగే క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాంటీనా విల్ బీ యూస్ఫుల్. సో ఇక్కడ కూడా మన ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయితే మళ్ళీ వెయిటేజ్ ఎంత, యాంటీనాస్ నుంచి 2 to 3 మార్క్స్, 2 to 3 మార్క్స్ ఫ్రమ్ దిస్ యాంటీనా టాపిక్. చూడండి, మళ్ళీ చెప్పాను, ట్రాన్స్మిషన్ లైన్స్ 1 పేజ్ ఓవర్, వేవ్ గైడ్స్ 1 పేజ్ ఓవర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే యాంటీనాస్లో కూడా నేను 3 క్వశ్చన్స్ అన్నాను కాబట్టి 3 టాపిక్స్ లాగా డివైడ్ చేసేసాను. సో 1 question will be asked from antenna characteristics, 1 question will be asked from antennas, and maybe 1 question will be asked from antenna arrays. సో వీటికి సంబంధించినవి మళ్ళీ నువ్వు ఏం చేయాలి, 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి యాంటీనా క్యారెక్టరిస్టిక్స్, దాంట్లో మళ్ళీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే డెఫినేషన్స్, నెక్స్ట్ ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా రిలేషన్ ఉందా, వాటిని టు బి రిమెంబర్. సో ఇక్కడ మనకు యాంటీనా క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉంటాయి. రేడియేషన్ ప్యాటర్న్, రేడియేషన్ ఇంటెన్సిటీ, రేడియేషన్ రెసిస్టెన్స్, దాని తర్వాత పవర్ గెయిన్, డైరెక్టివిటీ, డైరెక్టివ్ గెయిన్, యాంటీనా ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ లెంత్, ఎఫెక్టివ్ ఏరియా, ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, figure of merit of an antenna, directivity, then after that polarization, ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఆ చాలా టాపిక్స్ని మనం ఆల్రెడీ వీడియో క్లాసెస్లో చేసేసాం. వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేసేసి మీరు ప్రతి క్యారెక్టరిస్టిక్, 1 క్యారెక్టరిస్టిక్స్ 1 కాన్సెప్ట్ ఆర్ 2 కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఫార్ములా అలా రాయండి. రేడియేషన్ ప్యాటర్న్ అనగానే ఏం చెప్తాడు, ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఐదర్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఆర్ రిసీవింగ్ యాంటీనా. సో దట్ రేడియేషన్ ప్యాటర్న్ కన్సిస్ట్ మేజర్ లోబ్స్, మైనర్ లోబ్స్. వాట్ మేజర్ లోబ్ ఇండికేట్స్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ డిజైర్డ్ డైరెక్షన్, వాట్ మైనర్ లోబ్ ఇండికేట్స్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ అన్డిజైర్డ్ డైరెక్షన్. అలా ఒక రేడియేషన్ ప్యాటర్న్లో మనం ఏం చేస్తాం, మేజర్ లోబ్ని ఐడెంటిఫై చేస్తాం, మైనర్ లోబ్ని ఐడెంటిఫై చేస్తాం. అన్ని మైనర్ లోబ్సే ఎక్సెప్ట్ మేజర్ లోబ్. మళ్ళీ మైనర్ లోబ్లో సైడ్ లోబ్స్, బ్యాక్ లోబ్స్. సైడ్ లోబ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ లోబ్, ఇట్ ఈజ్ ఏ మైనర్ లోబ్ విచ్ ఈజ్ అడ్జసెంట్ టు ద మేజర్ లోబ్. వాట్ ఈజ్ బ్యాక్ లోబ్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ మైనర్ లోబ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద మేజర్ లోబ్. అలా రేడియేషన్ ప్యాటర్న్లో నల్ అంటే ఏంటి అని అడుగుతాడు. నల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రీజియన్ వేర్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ 0. ఎక్కడైతే ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది 0 ఉందో ఆ రీజియన్ ఏమంటాం, నల్. అది ఎందుకంటే మనకు యాంప్లిఫైర్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎంత ఇంపార్టెంటో, ఒక యాంప్లిఫైర్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ రేడియేషన్ ప్యాటర్న్ కూడా యాంటీనాస్లో అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యాంప్లిఫైర్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ నుంచి ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, గెయిన్ అండ్ బ్యాండ్ విడ్త్. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్లో వీ కెన్ డిటర్మైన్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ బ్యాండ్ విడ్త్. మరి రేడియేషన్ ప్యాటర్న్ ఆఫ్ అన్ యాంటీనా నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే డైరెక్టివిటీ అండ్ బీమ్ విడ్త్. డైరెక్టివిటీ అండ్ బీమ్ విడ్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వీ కెన్ డిటర్మైన్ బ్యాండ్ విడ్త్ అండ్ గెయిన్. ఫ్రమ్ రేడియేషన్ ప్యాటర్న్ వీ కెన్ డిటర్మైన్ డైరెక్టివిటీ అండ్ బీమ్ విడ్త్. అక్కడ వాట్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ అని అడిగాడు ఈ సెట్లో. వాట్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ అంటే ఏం చెప్పాం, గెయిన్ అండ్ బ్యాండ్ విడ్త్, గెయిన్ అండ్ బ్యాండ్ విడ్త్. మరి అలానే అక్కడ గెయిన్ అంటే ఇక్కడ ఏమన్నాను, డైరెక్టివిటీ అన్నాను. అక్కడ బ్యాండ్ విడ్త్ అంటే ఇక్కడ ఏమన్నాను, బీమ్ విడ్త్ అన్నాను. కాబట్టి ఇక్కడ కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ అన్ యాంటీనా అన్నాడు. ఆన్సర్ ఏం చెప్పాలి, డైరెక్టివిటీ ఇంటూ బీమ్ విడ్త్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. రేడియేషన్ ప్యాటర్న్లో మనం అలా చేసాం.
రేడియేషన్ ప్యాటర్న్ చదివిన తర్వాత రేడియేషన్ ఇంటెన్సిటీ అని చదివాం. అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈజ్ నియర్ ఫీల్డ్, వాట్ ఈజ్ ఫార్ ఫీల్డ్, వాట్ ఈజ్ ఫ్రెస్నల్ రీజియన్, వాట్ ఈజ్ ఫ్రానోఫర్ రీజియన్, విచ్ రీజియన్ నియర్ ఫీల్డ్ ఇన్ ఫార్ ఫీల్డ్ కోయిన్సైడ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మళ్ళీ హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ రిలేటెడ్ టు ద డిస్టెన్స్ ఆర్ అంటాడు. కొన్ని చోట్ల నియర్ ఫీల్డ్లో ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ ఇలా చదువుతాం. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ రేడియేషన్ ఇంటెన్సిటీలో యూనిట్స్. ఏంటా యూనిట్స్? వాట్స్ పర్ స్టేరేడియన్. సో రేడియేషన్ ప్యాటర్న్, రేడియేషన్ ఇంటెన్సిటీ, తర్వాత మనం నేర్చుకుంది ఏంటంటే రేడియేషన్ రెసిస్టెన్స్. చాలాసార్లు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు అడిగే బిట్ ఏంటి? రేడియేషన్ రెసిస్టెన్స్. అక్కడ ఫార్ములా కూడా మీద ప్రాబ్లం అడిగాడు ఈ సెట్లో. రేడియేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా 80π² ఇంటూ dL/λ హోల్ స్క్వేర్. 80π² ఇంటూ dL/λ హోల్ స్క్వేర్. దీంట్లో కూడా ఒక బేసిక్ క్వశ్చన్ అడిగాడు. ఎలా? పవర్ ఈక్వల్ టు మనం ఏం రాశాం? I² ఇంటూ R అన్నాం. ఇక్కడ రేడియేటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు IRMS, I² దెన్ RR అన్నాడు. అంటే RR ఈక్వల్ టు రేడియేషన్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రేడియేటెడ్ పవర్ బై I². ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ పైన కూడా క్వశ్చన్స్ అడిగాను. ఇక్కడ ఒక స్టాండర్డ్ బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగిన బిట్ ఏంటంటే రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా. రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా. ఇక్కడ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ యాంటీనా, ఇట్ ఈజ్ అన్ యాంటీనా వేర్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2. వేర్ లెంత్ ఈక్వల్ టు λ/2. అప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం? హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా. ఇక్కడ కూడా క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా వేర్ ద యాంటీనా ఈజ్ ఆపరేటింగ్ ఎట్ 300 MHz, 3 MHz అలా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? బై యూజింగ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్యాలిక్యులేట్ λ, వేర్ λ ఈక్వల్ టు ఫార్ములా C/F. వేర్ λ ఈక్వల్ టు C/F క్యాలిక్యులేట్ చేసేసి ఆ λ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? లెంత్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా. సో స్టూడెంట్స్, రేడియేషన్ రెసిస్టెన్స్ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు? ఫార్ములా అడుగుతున్నాడు. వాట్ ఈస్ ఫార్ములా? 80π² ఇంటూ dL/λ హోల్ స్క్వేర్. స్టాండర్డ్ బిట్స్ అడుగుతున్నాడు. ఎలాంటి బిట్స్ అడుగుతాడు? హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా రేడియేషన్ రెసిస్టెన్స్ ఎంత అంటాడు? 73 ohms ఆర్ 75 ohms. అదే క్వార్టర్ వేవ్ లెంత్ ఎంత? 36.5 ohms అన్నాడు. అలాగే హాఫ్ వేవ్ డైపోల్ అన్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ హాఫ్ వేవ్ డైపోల్ యాంటీనా వేర్ ద యాంటీనా ఈజ్ ఆపరేటింగ్ అట్ 300 MHz, 3 MHz అలా ఇస్తాడు. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ కాబట్టి అలా ఇస్తున్నాడు క్వశ్చన్స్. దాని తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్టివిటీ, పవర్ గెయిన్, డైరెక్టివ్ గెయిన్. అక్కడ బేసిక్ క్వశ్చన్స్ అడగాలంటే ఏం చేస్తాడు? వాల్యూ ఇచ్చేస్తాడు, ఇచ్చేసి డెసిబల్లో అడుగుతాడు. సో అవన్నీ రిలేటెడ్ టు పవర్ కాబట్టి వెన్ పవర్ వాల్యూ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిబల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది టు బి రిమెంబర్లో రాయాలి. వెన్ పవర్ వాల్యూ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిబల్ దేంతో రాస్తాం? 10 log. అదే వోల్టేజ్ వాల్యూ, కరెంట్ వాల్యూస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ డెసిబల్లో అయితే ఏం రాస్తాం? 20 log. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. పవర్ని అయితే డెసిబల్లో రాసేటప్పుడు 10 log, వోల్టేజ్ కరెంట్స్ని డెసిబల్లో రిప్రజెంట్ చేసేటప్పుడు అయితే 20 log. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీటి తర్వాత మళ్ళీ ఒక స్టాండర్డ్ బిట్ అడుగుతాడు. వాట్ ఈజ్ ద డైరెక్టివిటీ ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ యాంటీనా? చాలాసార్లు అడిగాడు. వాట్ ఈజ్ ద డైరెక్టివిటీ ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ యాంటీనా? ద డైరెక్టివిటీ ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ యాంటీనా ఈజ్ 1. డైరెక్టివిటీ ఆఫ్ ఐసోట్రోపిక్ యాంటీనా 1. ఇప్పుడే చెప్పాను డైరెక్టివిటీని డెసిబల్లో చెప్తే ఏమన్నాను? 10 అన్నాను. 10 log 1/10. log 1 వాల్యూ ఎంత? 0. దేర్ఫోర్ డైరెక్టివిటీ ఆఫ్ అన్ ఐసోట్రోపిక్ యాంటీనా వాల్యూ ఇన్ డెసిబల్ 0. అందుకే ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు డెసిబల్లో అడిగాడా లేకపోతే మామూలుగా అడిగాడా చూడాలి. ఆప్షన్స్లో డెసిబల్స్లో ఉంటే 0 decibel, అప్పుడు ఆప్షన్లో 1 dB కూడా ఇస్తాడు. బట్ 1 జనరల్గా 0 decibel in decibels. డైరెక్టివిటీ ఆఫ్ ఐసోట్రోపిక్ యాంటీనా 1.
In a decibel it is 0. So ఈ 2 standard points, radiation resistance of a dipole antenna and directivity of an isotropic antenna. దీని తర్వాత ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ యాంటీనా ఎఫిషియన్సీ. యాంటీనా ఎఫిషియన్సీ అనగానే ఇట్ ద రేషియో ఆఫ్ పవర్ గెయిన్ టు డైరెక్టివ్ గెయిన్. దీంట్లో ఈ సెట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? యాంటీనా ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ జనరల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సెంటేజ్. సో ఫర్ 100% ఎఫిషియన్సీ, ఇన్ 100% ఎఫిషియన్సీ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పవర్ గెయిన్ అండ్ డైరెక్టివ్ గెయిన్ అడిగాడు. ఆన్సర్ ఏంటి? జీపీ ఈక్వల్ టు జీడి. పవర్ గెయిన్ ఈక్వల్స్ టు డైరెక్టివ్ గెయిన్. గుర్తుపెట్టుకోండి. ఇదే ఎఫిషియన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్లో అడిగాడు. యాంటీనా ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు ఆర్ఆర్ బై ఆర్ఆర్ ప్లస్ ఆర్ఎల్. వాట్ ఈజ్ ఆర్ఆర్? రేడియేషన్ రెసిస్టెన్స్. వాట్ ఈజ్ ఆర్ఎల్? లాస్ రెసిస్టెన్స్. ఆర్ఆర్ వాల్యూ ఇస్తాడు, లాస్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇస్తాడు, వాట్ ఈజ్ ఎఫిషియన్సీ అంటాడు. లేకపోతే ఆర్ఆర్ ఇస్తాడు, ఎఫిషియన్సీ ఇస్తాడు, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ఎల్ అంటాడు. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్. ఏవి? రేడియేషన్ ప్యాటర్న్, రేడియేషన్ ఇంటెన్సిటీ, రేడియేషన్ రెసిస్టెన్స్, డైరెక్టివిటీ, యాంటీనా ఎఫిషియన్సీ. వాటి తర్వాత ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్. ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈజ్ అన్ యాంగులర్ విడ్త్ ఆన్ మేజర్ లోబ్. ఇట్ ఈజ్ అన్ యాంగులర్ విడ్త్ ఆన్ మేజర్ లోబ్ వేర్ ద రేడియేటెడ్ పవర్ డిక్రీజ్ టు ఆఫ్ 1/√2 టైమ్స్. పవర్ అన్నాను కాబట్టి ఆఫ్ అన్నాను, వోల్టేజ్ అయితే 1/√2 అన్నాను. డిక్రీజ్ టు ఆఫ్ ఇట్స్ వాల్యూ. వాటి మనం ఏమన్నాం? ఆఫ్ పవర్ బీమ్ విడ్త్. మరి బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ అంటే ఏంటి? సియర్. సో ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఈజ్ వన్ రేడియేషన్ ప్యాటర్న్. సో దిస్ ఈజ్ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అండ్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్. నల్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ ద రీజియన్ వేర్ దేర్ ఇస్ నో సిగ్నల్ స్ట్రెంగ్త్. సో దీన్ని బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ అన్నాం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ పెద్దదా, యాంగిల్ పెద్దదా, బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ యాంగిల్ పెద్దదా అంటాడు. దానికోసం మనం ఒక రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. ద రిలేషన్ బిట్వీన్ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ అండ్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ ఏంటంటే ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ బై 2. బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ బై 2. దిస్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ పవర్ బీమ్ విడ్త్ బిట్వీన్ ఫస్ట్ నల్స్. అలాగే మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్లో ఎఫెక్టివ్ లెంత్, ఎఫెక్టివ్ ఏరియా అడిగాడు. ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ అన్ యాంటీనా, హౌ మచ్ ఇట్ ఎఫెక్టివ్లీ యాక్ట్స్. ఎఫెక్టివ్ లెంత్. ఇంకా ఈ సెట్లో అడిగిన క్వశ్చన్ ఎఫెక్టివ్ ఏరియా ఫార్ములా. ఎఫెక్టివ్ ఏరియా ఫార్ములా ఏం చెప్పాను? λ²/4π ఇంటూ డైరెక్టివిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఎఫెక్టివ్ ఏరియా ఈక్వల్స్ టు λ²/4π ఇంటూ డైరెక్టివిటీ. ఈ ఫార్ములా ఇక్కడే కాదు, మనకు రాడార్లో కూడా ఇది అవుతుంది, రాడార్ రేంజ్ ఈక్వేషన్లో. అందుకే వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఎఫెక్టివ్ ఏరియా ఈక్వల్స్ టు λ²/4π ఇంటూ డైరెక్టివిటీ. లాస్ట్లో పోలరైజేషన్ నుంచి కూడా మన ఈ సెట్లో అడిగాడు క్వశ్చన్. వాట్ ఈజ్ పోలరైజేషన్ అంటే ఇట్ ఈస్ ద టైమ్ వేరింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఒక వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఆ ప్రాపగేషన్ డైరెక్షన్లో హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ వేరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ మనం ఏమంటున్నాం? పోలరైజేషన్. డైరెక్ట్గా ఈ సెట్లో ఇదే క్వశ్చన్ అడిగాడు. పోలరైజేషన్ మీన్స్ అంటే ఏం చెప్పాలి? ద టైమ్ వేరింగ్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. అక్కడ మళ్ళీ మనము 3 టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ చదివాం. లీనియర్ పోలరైజేషన్, సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్ పోలరైజేషన్. మళ్ళీ సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్ పోలరైజేషన్లో రైట్ సర్క్యులరా, లెఫ్ట్ సర్క్యులరా, మళ్ళీ ఎలిప్టికల్లో లెఫ్ట్ ఎలిప్టికలా, రైట్ ఎలిప్టికలా, ఆ కండిషన్ని మనం ఒక టేబుల్లా ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ నేను మీకు వీడియోలో కూడా అది చూపించాను. సో పోలరైజేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇవన్నీ రేడియేషన్ ప్యాటర్న్ నుంచి పోలరైజేషన్ వరకు యాంటీనా క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకటే క్వశ్చన్ కదా అని మనం వదిలేయకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, 1 క్వశ్చన్ వల్ల మనకు ఎన్ని చేంజెస్ అవుతాయో చూడండి. చాలా సింపుల్.
చేయాల్సిందల్లా మీరు ఏంటి, ఒక్కసారి అవన్నీ అర్థం చేసుకొని ఒకే ఒక పేజీలో అవన్నీ కరెక్ట్గా షార్ట్గా మీరు ప్రిపేర్ చేస్తే రివిజన్ మీరే చేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. ఇవి యాంటీనా క్యారెక్టరిస్టిక్స్. దాని తర్వాత మనల్ని యాంటీనాస్ వెళ్ళే ముందు క్వశ్చన్ ఏమవుతాడంటే ఐసోట్రోపిక్ యాంటీనా అంటే ఏంటి, హాఫ్ వే డైపోల్ యాంటీనా అంటే ఏంటి, ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా ఏంటి అడిగాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా? ఆల్రెడీ హాఫ్ వే డైపోల్ యాంటీనా ఉంది, మళ్ళీ ఎందుకు ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా చేస్తున్నామంటే టు improve, to increase input impedance of an antenna, to improve, to increase input impedance of antenna, we are preferring folded dipole antenna. అక్కడ మనం ఈ సెట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అన్నావు రైట్, మరి వాట్ ఈస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫార్ములా ఇన్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా అంటాడు. అప్పుడు ఆర్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఏమన్నాను n స్క్వేర్ ఇంటూ ఆర్ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, previously said bit. Input impedance of folded dipole antenna R input equal to n square into RR. ఇక్కడ n అనేది ఏంటి, ఎన్ని ఫోల్డెడ్ ఉన్నాయి, 2 వైర్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనానా 3 వైర్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనానా అవి చెప్తాడు. ఒకవేళ మనము 2 వైర్ తీసుకుంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4. వాట్ ఈజ్ రేడియేషన్ డిస్టెన్స్ వాల్యూ 73. 4 into 73 అంటే ఎంత వస్తుంది 292 ohms. అప్పుడప్పుడు ఆప్షన్స్లో 75 ohm తీసుకుంటాడు. 4 into 75 అంటే ఎంత చెప్పాలి 300 ohms. ఇవి రెండు ప్రీవియస్లీ సెడ్ బిట్స్. ద ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 వైర్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా ఆప్షన్స్లో 292 ohms అయినా ఉంటుంది, 300 ohms అయినా ఉంటుంది. 292 ohms ఇలా ఎప్పుడు వచ్చింది, వెన్ ఆర్ఆర్ ఈక్వల్ టు 73 ohms. 300 ohms ఎప్పుడు వచ్చింది, వెన్ ఆర్ఆర్ ఈక్వల్ టు 75 ohms. ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా వాట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్, హై ఇన్పుట్ ఇంపిడెన్స్. వాటి నుంచి మనము యాగి ఉడా యాంటీనా, టర్న్ స్టైల్ యాంటీనా, పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా, లూప్ యాంటీనా, హెలికల్ యాంటీనా చదువుకున్నాం. దీంట్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్స్, యాగి ఉడా యాంటీనా కెన్ బి యూజ్డ్ యాజ్ టీవీ రిసీవింగ్ యాంటీనా, టర్న్ స్టైల్ యాంటీనా ఈజ్ యూజ్డ్ యాజ్ టీవీ ట్రాన్స్మిటింగ్ యాంటీనా, లూప్ యాంటీనా ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డైరెక్షన్ ఫైండింగ్, హెలికల్ యాంటీనా మెయిన్లీ యూజ్డ్ ఇన్ సెటిలైట్ కమ్యూనికేషన్ బికాస్ ఇట్ ప్రొవైడ్ సర్క్యులర్ పోలరైజేషన్. రిమెంబర్ ఈ 5 పాయింట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. యాగి ఉడా యాంటీనా కెన్ బి యూజ్డ్ యాజ్ టీవీ రిసీవింగ్ యాంటీనా, turn style antenna can be used as a TV transmitting antenna, loop antenna is used in direction finding, helical antenna is used in satellite communication because it provides circular polarization, parabolic reflector antenna is used in radar communication because the same antenna can be used as the transmitting antenna or receiving antenna. ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ యాంటీనాస్లో ఎస్పెషల్లీ పారాబోలిక్ రిఫ్లెక్టర్ యాంటీనాలో గెయిన్ పైన ప్రాబ్లమ్స్ అడిగాడు. 3 times in ECET entrance exam asked question related to gain. What is the formula? Gain equal to 6 into d by lambda whole square. అక్కడ d అంటే diameter of parabolic dish. d అంటే diameter of parabolic dish. అలా gain equal to 6 into d by lambda whole square లో if diameter of parabolic dish increased or doubled or halved ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అక్కడ gain is directly proportional to d square. రిమెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, టైప్స్ ఆఫ్ యాంటీనా. ఇక్కడ నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, యాంటీనా అరేస్. మనం ఎలాగైతే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ చదువుకున్నామో ఈడీసీలో, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, టు ఇంక్రీజ్ గెయిన్. టు ఇంక్రీజ్ గెయిన్. ఎప్పుడైతే గెయిన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు బ్యాండ్ విడ్త్ ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. సేమ్ థింగ్ ఇన్ యాంటీనా అరేస్, సిమిలర్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ వీఆర్ యూజింగ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాంటీనా అరేస్ అంటే ఏం చెప్పాలి, to increase directivity. When directivity increasing, what about beam width? Decreases. So the main purpose of antenna array is to increase directivity, similarly to decrease beam width. Ante to obtain narrow beam width and high directivity we are using antenna arrays.
యాంటీనా అరేస్లో మళ్ళీ 2 టైప్స్ అవుతాం, బ్రాడ్ సైడ్ అరే, ఎండ్ ఫైర్ అరే. మరి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ సిమిలర్ యాంటీనాసే, బట్ ద స్పేస్ బిట్వీన్ ద యాంటీనా ఎలిమెంట్స్ విల్ బి డిఫరెంట్, ద స్పేస్ బిట్వీన్ ద యాంటీనా ఎలిమెంట్స్ విల్ బి డిఫరెంట్, and we are giving the applied voltage, input voltage in broadside array in phase, whereas in end fire array out of phase. అలా ఇచ్చేసి బ్రాడ్ సైడ్ అరే చేయడం వల్ల రేడియేషన్ ప్యాటర్న్ ఇస్ బై డైరెక్షనల్, ఎండ్ ఫైర్ అరే చేయడం వల్ల ఏమైపోయింది యూని డైరెక్షనల్. అలా యూని డైరెక్షన్ నుంచి మనం ఏం చేసాం, డైరెక్టివిటీని ఇంకా ఇంక్రీజ్ చేసాం, అప్పుడు బీమ్ విడ్త్ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోయింది. అలా బ్రాడ్ సైడ్ అరేలో ఎండ్ ఫైర్ అరేలో కండిషన్స్ అవుతాం, వేర్ ద మ్యాక్సిమం రేడియేషన్ అక్కర్స్ అంటే 90 degrees to 70 degrees, ఇన్ ఎండ్ ఫైర్ అరే 0 degrees 180 degrees. అలా మీరు ఒక పేజ్ ప్రిపేర్ చేయండి. సో స్టూడెంట్స్, హౌ టు ప్రిపేర్ ఇన్ యాంటీనాస్ అంటే క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ 3 questions. ఆ 3 questions ఎలా డివైడ్ చేశాను, 1 question ఫ్రమ్ యాంటీనా క్యారెక్టరిస్టిక్స్, 1 question ఫ్రమ్ యాంటీనా టైప్స్, 1 question ఫ్రమ్ యాంటీనా అరేస్. మళ్ళీ ఆ 3 టాపిక్స్లో ఎలాంటి కాన్సెప్ట్ అడుగుతున్నాడు, ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ ఫార్ములాస్ ఏంటి, ఆ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, న్యూమెరికల్స్ చేసేటప్పుడు ఏ వాల్యూని డెసిబల్లో చెప్పాలి, డెసిబల్లో చెప్పేటప్పుడు 10 లాగా 20 లాగా, అలాంటివన్నీ టు బి రిమెంబర్లో రాయండి. సో అలా ప్రిపేర్ చేసేస్తే మనకు యాంటీనాస్ నుంచి అడిగే క్వశ్చన్స్ కూడా 100% మనము చాలా ఈజీగా చేయగలుగుతాం. సో స్టూడెంట్స్, transmission lines completed, waveguides completed, antennas completed. Now we are entering into satellite engineering and radar engineering.